తెల్లటి మంచుతో కైలాసం వెండి కొండలా మెరిసిపోతుంది. కైలాసంలోకి మూషికుడు ఎంటర్ అయ్యాడు. మూషికుడు తనలో తాను గొనుక్కుంటూ నడుస్తున్నాడు. ఏమిటో ఈ గణపతి స్వామి తెలుగు రాష్ట్రాలకి వెళ్దామంటున్నాడు. 5 ఏళ్ళుగా అక్కడికి వెళ్లకుండా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆ రాష్ట్రాలకి వెళ్దామంటున్నాడు. ఈ గండం ఎలా గడుస్తుందో ఏమిటో. ఏదైనా ప్లాన్ చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. నమః శివాయ. వినాయకుడు మామూలుగా కూర్చుని లేడు. చాలా డీప్ ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. మూషికుడు వినాయకుడి ముందుకు వచ్చాడు. స్వామి అని పిలిచాడు. ఆ తర్వాత వినాయకుడు ధ్యానంలో ఉన్న విషయాన్ని గ్రహించి నోరు మూసుకున్నాడు. వినాయకుడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అన్నట్టు మూషికుడు చూస్తున్నాడు. వినాయకుడు ధ్యానంలోనే ఉన్నాడు. మూషికుడు మళ్ళీ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమిటో ఈయనకన్నీ తెలుసు. ఈ 2 రాష్ట్రాలు ఎంత డేంజరస్సో తెలుసు. అక్కడ ఉన్న పాలకులు ఎంత దుర్మార్గులో తెలుసు. అయినా ఆ రాష్ట్రాలకి వెళ్దామని అంటున్నాడు. ఈయన మెడిటేషన్లో నుంచి బయటికి రాని ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను. అప్పటి వరకు వినాయకుడు ఇదంతా వింటున్నాడు. వినాయకుడు కళ్ళు తెరిచాడు. ఏమిటి మూషిక, తాడో పేడో అంటున్నావు? అదే స్వామి, వినాయక చవితి వస్తుంది కదా, ఈరోజు మనం భూలోకానికి వెళ్దామని మీరు చెప్పారు కదా, అందుకని. నేను రెడీగానే ఉన్నాను మూషిక. నువ్వు రావడం ఆలస్యమైంది కదా, అందుకే కొంచెం మెడిటేషన్ చేసుకుంటున్నా. వెళ్దాం పదా. అంటే అది తెలుగు రాష్ట్రాలకి వెళ్దామన్నారు కదా, ఎందుకైనా మంచిదని ఇది తెచ్చుకోవడానికి వెళ్ళాను. అందుకే ఆలస్యమైంది స్వామి. అయినా అక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది స్వామి. మీకు తెలుసుగా స్వామి, తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎంత ఘోరంగా ఉన్నాయో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తుగ్గలక్ పాలన నడుస్తోంది. దేవాలయాలను కూల్చేయడం, సనాతన ధర్మాన్ని అవమానించడం చేస్తున్నారు. మనకి ఒకసారి అవమానం జరిగింది. అందుకే మనం గత 5 ఏళ్ళుగా తెలుగు రాష్ట్రాలకి వెళ్ళడం లేదు కదా. అవును కదా. మరి మీరు నిన్న రేపు మనం భూలోకానికి వెళ్దాం, తెలుగు రాష్ట్రాలకు కూడా వెళ్దాం ఉన్నారు కదా. అప్పటి నుంచి నాకు మనసులో లేదు స్వామి. రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు. నన్ను క్షమించండి స్వామి. నేను తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాలేను. అందుకే అప్డేట్ అవ్వమని చెప్పేది. ఇక నీకు ఆ భయం అవసరం లేదు మూషిక. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. ఇప్పుడు 2 చోట్ల మంచి ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని మతాలను గౌరవించే ప్రభుత్వం వచ్చింది. అందువల్ల మనం హ్యాపీగా తెలుగు రాష్ట్రాలకు కూడా వెళ్ళొచ్చు. అవునా స్వామి? నాకు ఈ విషయం తెలియక అనవసరంగా టెన్షన్ పడిపోయాను. సేఫ్టీగా తలకి హెల్మెట్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ స్వామి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన విషయం చెప్పి నా చెవుల్లో అమృతం పోశారు. ఇక హ్యాపీగా నా మీద ఆశీర్వదించండి స్వామి. భూలోకానికి బయలుదేరదాం. మూషికుడి మీద వినాయకుడు కూర్చున్నాడు. మూషికుడు మెల్లగా మబ్బుల్లోంచి నడుస్తున్నాడు. నేను మొన్న మధ్య భూలోకంలోకి చూసినప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన మన డాడీ శివుడి చిత్రపటం అందరికీ చూపిస్తున్నాడు. అతను ఎవరు స్వామి? అతని పేరు రాహుల్ గాంధీ. అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మూషిక. అన్నట్టు ఎప్పటి నుంచో ఒక డౌట్ వేధిస్తోంది స్వామి. సందేహం పుట్టిందంటే దాన్ని నివృత్తి చేసుకోవలసిందే. కాసేపు ఆగు,
నీ సందేహమేమిటో అడుగు మూషిక. మూషికుడు ఆగాడు. వినాయకుడు కిందకి దిగాడు. మనం భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మానవులు మీ విగ్రహాలు రకరకాల రంగులతో తయారు చేస్తారు. నా కళ్ళేమో చెదిరి కాళ్ళేమో రంగురంగుల విగ్రహాల వైపే వెళ్దామని లాగుతూ ఉంటాయి. మీరు మాత్రం మట్టితో చేసిన మామూలు విగ్రహాల దగ్గరికే వెళ్తారు. అసలు ఎంత బుర్రబొద్దలు కొట్టుకున్నా దీని వెనక మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు స్వామి? విగ్రహం మట్టితో చేసిన చూడటానికి అందంగా లేకపోయినా నేను దానిలో ఉన్న అంతరార్థాన్ని చూస్తానే గాని వాటి వైపుకి నేను వంగను లొంగను. మూషిక, విగ్రహం రంగులతోనే ఉండక్కర్లేదయ్యా. మట్టితో ఉన్నా నేను బాగా ఇష్టపడతానని నీకు తెలుసా? ఏమిటినే ఇలా మాట్లాడుతున్నాడు? నాకేం అర్థం కాలేదు స్వామి. నీ చిట్టి బుర్రకి ఎలా అర్థమవుతుంది మూషిక? ఇప్పుడు నేను కావాలనుకుంటే నీకంటే అందంగా ఉండే వెహికల్స్ చాలానే ఉన్నాయి. కానీ నల్లగా చిన్నగా ఉన్న నిన్నే ఎందుకు వెహికల్గా ఎంచుకోవాలి? మా మూషిక జాతిలో నేను అందగాడినేలే స్వామి. సరే, అందగాడివేలే గాని చెప్పు, నిన్నెందుకు వాహనంగా నేనెంచుకున్నాను? ఎందుకంటే మీకు నేనంటే వాత్సల్యం. మరి నేను ఇంత బరువు ఉంటాను కదా, నువ్వు నన్ను మోస్తూ నా దగ్గరే ఎందుకుంటున్నావు? మీరంటే నాకు భక్తి స్వామి. నువ్వు నేను ఎలా భక్తి వాత్సల్యం ఉన్న చోటే ఉంటామో నా విగ్రహాల విషయంలో కూడా నేను అంతే మూషిక. భక్తితో నా విగ్రహాలు చేసిన చోటకే వాత్సల్యంతో వెళ్తాను. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను స్వామి. మీరు కొందరు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఏ మట్టి విగ్రహాలే భక్తితో చేసినవా? రంగురంగుల విగ్రహాలు భక్తితో చేసినవి కావా స్వామి? కానే కావు. స్వామి, అవును మూషిక, ఈ ప్రజల గురించి నీకు తెలీదు. గొప్పల కోసం అప్పులు చేసి మరీ ఘనంగా పెళ్లిళ్ళు చేసి ఆ తర్వాత అవి తీర్చడానికి తిప్పలు పడుతూ ఉంటారు. దానికి దీనికి లింకేమిటి స్వామి? ఉంది మూషిక. పెళ్లిళ్ళు ఎలాగైతే గొప్పల కోసం చేస్తారో అలాగే రంగులతో మిలమిలా మెరిసే విగ్రహాలు ఏర్పాటు చేసేది నా మీద భక్తితో కాదు, పక్కన వాళ్లకంటే మేము బాగా చేశామని గొప్పగా చెప్పుకోవడానికి. పైగా ఆ విగ్రహాల తయారీకి ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు చాలా డేంజరస్. ఆ విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు నీళ్లు కలుషితమైపోతాయి, ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అందుకే అలాంటి విగ్రహాల దగ్గరికి నేను వెళ్ళను. అర్థమైంది స్వామి. మట్టి విగ్రహాల్లో ఏ కెమికల్స్ ఉండవు, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. అందుకే మీరు మట్టి విగ్రహాలను ఇష్టపడతారు. మట్టి విగ్రహాలను పూజించేవారనే అనుగ్రహిస్తారు. రంగురంగుల విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు. అంతే కదా స్వామి? బుర్ర చిన్నదైనా బాగా క్యాచ్ చేసావు మూషిక. అందుకే నువ్వంటే నాకిష్టమయ్యా. అవును గాని స్వామి, మిమ్మల్ని ఈ మానవుడు 9 రోజులు పూజించి చివరిలో నిమజ్జనం చేయడం వెనక ఏదైనా ఉద్దేశం ఉందా స్వామి? ఉంది మూషిక. నా పూజకు ఉపయోగించిన పత్రికకి నీటిని శుభ్రం చేసే గుణముంటుంది. నా మట్టి విగ్రహాలతో పాటు పత్రిని కూడా చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు పరిశుభ్రం అవుతాయి, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కాని ఇప్పుడు చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తూ నా పండుగ పరమార్థాన్నే దెబ్బతీస్తున్నారయ్యా. వారిని ఆరోగ్యంగా ఉండడం కోసం చేసే పండుగని అనారోగ్యం పాలయ్యే పండుగలా మార్చేశారన్నమాట ఈ జనాలు. మీరన్నట్టుగా ఆ రంగుల విగ్రహం దగ్గరికి వెళ్ళకపోవడమే కరెక్ట్ స్వామి. పర్వాలేదే, త్వరగానే అర్థం చేసుకున్నావయ్యా. ఎలాగో పర్యావరణం టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడే పాయింట్ మీద నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను మూషిక. తప్పకుండా చెప్పండి స్వామి. మీరు చెప్పాలని అనుకుంటున్నారంటే
అది చాలా ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది. మానవులు తమ పిల్లల పుట్టినరోజు జరిపేటప్పుడు దీపాలు ఆర్పుతూ కేకులు కట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా పిల్లల పుట్టినరోజుల సమయంలో ఆ పిల్లల చేత మొక్కలు నాటించాలి. అప్పుడు ఆ పిల్లలతో పాటు మొక్కలు పెరిగి పెద్దవవుతాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది. భవిష్యత్ తరాలు బాగుంటాయి. మీ ఐడియా అదిరిగిపోయింది స్వామి. మీ ఐడియాని మానవులందరూ ఇంప్లిమెంట్ చేస్తే పర్యావరణం బాగుపడుతుంది, ప్రకృతి విపత్తులు జరగకుండా ఉంటాయి. కేరళలోని వైనాడ్లో జరిగిన తరహా ఘోరాలు ఇక్కడ జరగకుండా ఉంటాయి అన్నట్టు నాకింకో డౌట్ స్వామి. అడుగు మూషిక. కొంతమంది మానవులు మీ విగ్రహాల్ని సంప్రదాయబద్ధంగా కాకుండా రకరకాల గెటప్పుల్లో తయారు చేస్తున్నారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏమిటి స్వామి? అభిప్రాయం కాదు, తొండంతో దండించాలనంత ఆగ్రహం వస్తుంది. నన్ను సంప్రదాయబద్ధంగా కాకుండా వివిధ గెటప్పుల్లో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా హీరో స్టైల్లో కొంతమంది నన్ను తయారు చేస్తున్నారు. అవును స్వామి, గణేశుడిని గబ్బర్ సింగ్ను చేస్తున్నారు, బొజ్జ గణపతిని బాహుబలి చేసేస్తున్నారు. ఈ జనాలు మిమ్మల్ని దేవుడు అనుకుంటున్నారు, నటుడు అనుకుంటున్నారు, అర్థం కావట్లేదు స్వామి. దేవుడు అనుకుంటే అలా ఎందుకు చేస్తారు? అలాంటి విగ్రహాలు తయారు చేసి పూజించేవాళ్లు నన్ను గౌరవించినట్టు కాదు, అపచారం చేసినట్టు. ఆ అపచారానికి తగ్గ శిక్ష వాళ్ళకి తప్పకుండా విధిస్తాను. అవును స్వామి, శిక్షించాల్సిందే. ధన్యవాదాలు స్వామి, చాలా విషయాలు తెలియజేశారు. ఇక నా మీద సుఖాసీనులు కండి, భూలోకానికి వెళ్దాం. స్వామి, చివరిగా ఇంకా ఒక సందేహం. విన్నవించు మూషిక. మనం భూలోకానికి వచ్చిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తెలుగు వన్ ఆఫీస్కి మాత్రం తప్పకుండా వెళ్దామంటారు. ఎందుకు స్వామి? ఎందుకంటే తెలుగు వన్ విలువలకు కట్టుబడి పనిచేస్తున్న మీడియా సంస్థ. అంతేకాదు, గత 25 ఏళ్లుగా తెలుగు వన్ కార్యాలయంలో నా పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 25 ఏళ్లుగా వాళ్ళు నా మట్టి విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తున్నారు. అందుకే తెలుగు వన్ అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.